అందరికీ నమస్కారం అండి. రోటీ, చపాతీ, రైస్ దేనికైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి ఈ కర్రీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. శనగపప్పుని 2 అవర్స్ అయితే నానబెట్టేసుకొని ఇలా బరకగా అయితే మిక్సీలో వేసుకుని రుబ్బేసుకోవాలి. నేను చూపించే విధంగా అయితే ఉండాలండి పిండి మొత్తం. ఉడికించుకున్న బంగాళదుంపలో పసుపు, కారం, సాల్ట్ అనేది వేసుకొని మన శనగపిండిలో అనేది వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు చాలా చిన్నగా అయితే చాప్ చేసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడాను. అప్పుడు మనకి బోండా అనేది మనకి స్మూత్గా రౌండ్గా అనేది వస్తుంది. పెద్ద పెద్దవి అయితే మనకి బోండా అనేది చెదురైపోయినట్టు వస్తుంది. అండ్ సోయా ఉంటుంది కదండి, సోయాను ఒకసారి అయితే వాష్ చేసేసుకుని కీమా టైప్లో సోయా ఉంటుంది చూడండి, ఆ సోయాను కూడా మనం 2 గుప్పిళ్ళు అయితే ఇందులో వేసుకొని మొత్తాన్ని పిండినంతా కలిపేసుకోవాలండి. కాస్త సాల్ట్ అనేది వేసుకొని పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసుకుని వీటిని రౌండ్ బాల్స్ కింద అయితే చేసుకోవాలండి. మరీ హీట్ అయిన ఆయిల్ అయితే కాదు, జస్ట్ హీట్ అయిన తర్వాత మనం ఈ బోండాలను అనేది వేసేసుకుని సిమ్లో అయితే పెట్టుకుని మనం నిదానంగా అనేది వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి పైన తొందరగా వేగిపోయి లోపల అనేది కుక్ అవ్వదండి. నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు బోండాస్ని అయితే వేయించేసుకుని వెజ్ బోండాల్ని బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి. ఈ వెజ్ బోండాలు టమాటో సాస్తో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కూడా ఇవి చాలా బాగుంటుంది. అలానే కర్రీ కూడా ఇంకా అదిరిపోతుందండి. హీట్ అయిన ఆయిల్లో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చిని కూడా మనం ఇందులోనే పేస్ట్లా చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త సాల్ట్ వేసుకుని మరొకసారి అయితే వేయించేసుకోవాలండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, పెద్దదైతే 1, చిన్నదైతే 2 అయితే వేసుకోండి. వీటన్నిటిని అయితే కలిపేసుకోండి. ఇందులోనే మీకు స్పైసీకి తగినట్టు కారాన్ని అయితే వేసుకోండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా కారాన్ని కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోనే వాటర్ వేసేసుకోండి. కష్టమైతే కాదండి ఈ రెసిపీ, చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అని చెప్తాను నేనైతే. ఇలా వెజ్ బోండాలను అయితే వేసేసుకుని 5 మినిట్స్ హైలో అయితే ఉడికించుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని నిదానంగా అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే బోండా అనేది మనకి వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అందుకని సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా అయితే మూత పెట్టుకుని ఉడికించేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, ఒక్కటి కూడా చెదురవ్వదు. రోటీ, రైస్, చపాతీ ఇంకా పూరీలో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ కర్రీయే కావాలి అంటారు చిన్నపిల్లలకు కూడాను. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర అనేది పైన చల్లేసుకుంటే మనకి వెజ్ బోండా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చపాతీలో వేసుకుని తిన్నాను, రైస్లో కూడా వేసుకుని తిన్నానండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో లోపల, చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.